హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. మనకి ఏదైనా ఒక పండుగ వస్తుంది అంటే ముందే చేసే పని ఏంటంటే ఇల్లంతా డీప్ క్లీనింగ్ కదండి. ఆ డీప్ క్లీనింగ్లో భాగంగా నేను చాలా అంటే చాలా కొంచెం చిన్న బిట్సే చూపిస్తున్నాను. మొత్తము బుజకర పెట్టి దులిపింది తుడిచింది అవన్నీ చూపించలేదండి. కొంచెం కొంచెం అట్లా చూపిస్తున్నాను. ఎవరికైనా మనకు పండుగ వచ్చింది, మెయిన్ అందులో ఉగాది అంటే సంవత్సరాది పండుగ, మనకు పెద్ద పండుగ, తొలి పండుగ, ఈ సంవత్సరం మొత్తంలో తొలి పండుగ కదా. దానికి కొంచెం మనం ఓపిక ఉన్నంతలో చాలా డీప్ క్లీనింగ్ చేసుకుంటాం కదా. అందులో భాగంగా నేను కూడా అలా చేసుకున్నాను. అసలు ఎంత చెత్త వస్తుందండి ఇల్లు సర్దినప్పుడల్లా కూడా. దాదాపు సర్దినప్పుడల్లా పడేస్తూనే ఉంటాను. మళ్ళీ ఏదో అంటే అది నా పొరపాటే లేండి, ఎందుకంటే ఏది చూస్తే అదే ఆన్లైన్లో ఆర్డర్ పెడతా, అది 4 రోజులు వాడతా, తర్వాత పక్కన పడేస్తా. దాన్ని మళ్ళీ ఇల్లు సర్దినప్పుడు అబ్బాయి ఇది ఎందుకు ఎక్స్ట్రా ఉంది కదా అని పడేయడము. ఇలా 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 ఇట్లా ఎన్నో వస్తువులు తీసుకుంటుంటా పడేస్తుంటా. దాని యూజ్ అనేది తక్కువ, దాన్ని స్టోర్ చేయడం అనేది ఎక్కువ అయిపోతుంది అన్నట్టు. అట్లా కొన్ని బట్టలు అలాంటివి కూడా అన్నీ తీసేసుకుంటూ పొద్దున దాదాపు 10:30కి అట్లా స్టార్ట్ చేసుకుంటానండి. సాయంత్రం 7:30 ఏంటంటే మధ్యలో ఒక 1 అవర్ రెస్ట్ తీసుకున్నాము. తర్వాత ఇది మా మనవళ్ళు ఆడుకునే బాల్స్ అండి, దాన్ని ఏమో అంటారండి నాకు తెలియదు. బాల్స్ అన్ని దాంట్లో వేసేసి దాంట్లో వాళ్ళని కూర్చొని పెడితే ఆడుకునేవాళ్ళు. అది కూడా అట్లా బెడ్ మీద, అంటే మాది లాస్ట్ బెడ్రూమ్ ఎక్కువ వాడము, ఆ బెడ్ మీద అలా పెట్టేసి ఉంచా. దాన్ని కూడా తీసేద్దామనేసి ఆ బాల్స్ అన్నీ ఒక 2 సంచులలో పోసేసి దాన్ని క్లియర్ చేసుకుంటూ, ఈ కొత్త బట్టలు ఉంటాయి కదండి, కట్నాలు వచ్చినాయి అవి ఇవి అన్నీ అక్కడోటి ఇక్కడోటి ఉండే. ఇంకా అసలు ఎట్లుందంటే అంత చిందరబందరగానండి. పైన గోడలు దులపడము అట్లా, అంటే తలుపులు దులపడం అలాంటివన్నీ అయిపోయినాయి. ఇప్పుడు అంతా కింద క్లీనింగ్ అనేది నడుస్తుంది పని అంతా. ఏదేమైనా అండి, ఇల్లు అంటే ఎంత పని చేసినా కూడా అది మనకు ఇన్కంప్లీట్ అని చెప్పొచ్చండి. కంప్లీట్ అయింది, ఈ పని అయిపోయింది అన్నట్టు ఉండదండి. ఒక పని చేస్తుంటామా ఇంకో పని ఏదో కనిపిస్తుంది. ఇవాళ చేస్తామా 4 రోజులకు మళ్ళీ ఏదో దుమ్మో ఏదో బూజో ఏదో కనిపిస్తుంటుంది. అలాంటివన్నీ మనం చేస్తూనే ఉంటామండి ఇంట్లో. నిజంగా హోమ్ మేకరు లేడీస్ని అంటారు కదండి కొంతమంది, ఏముందమ్మా ఇంట్లో ఉండడమే కదా. ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎంత పని ఉంటుందండి లేడీస్కి అయితే. మెయిన్గా ఇప్పుడు నేను అక్కడ దడుచుకున్నా కదండి, ఆ కబోర్డు తలుపు తీయగానే అందులో పెద్ద బల్లు ఉందండి. మా ఇంట్లో కొంచెం బల్లులు ఎక్కువగానే ఉంటాయి. సరే ఈ మాట పక్కన పెడితే, ఇంట్లో ఇల్లాలని ఎవరైనా కూడా ఏముంది ఈమె ఇంట్లోనే ఉంటుంది కదా అని మాత్రం దయచేసి అనకండి. ఎందుకంటే ఇంట్లో పని అనేది ఒక ఉద్యోగానికి పోతే ఒక టైం ప్రకారం పోతావు, ఆ టైం కాగానే వచ్చేస్తాం కదా. ఇంట్లో పని అనేది టైం ఉండదు, ప్లస్ జీతం ఉండదు, 2 ఉండదు కదండి. మనం బయట ఉద్యోగానికి పోతే మనకు శాలరీ వస్తుంది, ప్లస్ మనకు టైమింగ్స్ ఉంటాయి, 10 to 5 10 to 6 అట్లా టైమింగ్స్ ఉంటాయి. ఇంట్లో పనికి ఎనీ టైం వాళ్ళు ఇంట్లో లేడీస్ అనేది యాక్టివ్గా ఉండాలి, పని చేస్తూనే ఉండాలి. అందుకని ఎవరైనా హోమ్ మేకర్ని తక్కువగా చూడకండి. వాళ్ళు చేసేంత పని, వాళ్ళు చేసేంత డెడికేట్గా చేసే పని ఎవ్వరు కూడా చేయలేరండి. దయచేసి ఆడవాళ్ళని హోమ్ మేకర్స్ని తక్కువగా మాత్రం చూడకండి. సరే అది అయిపోతే కర్టెన్స్ అన్నీ మార్చేశానండి. ఒక 1 year నుంచి అన్నీ క్రీమ్ కలర్లో ఉండే కదా, మళ్ళీ అవి తీసేసి నేను ఎప్పుడు కూడా కర్టెన్స్ ఒక 2 సెట్లు కానీ, ఇదివరకు అయితే 3 సెట్లు కూడా ఉండేది, అట్లా పెట్టుకుంటాను. ఆ క్రీమ్ కలర్ అన్నీ గోల్డ్ కలర్ ఉండే అవన్నీ తీసేసి ఇప్పుడు మళ్ళీ వేరే కర్టెన్స్, అంటే ఇంట్లో ఉన్నవే, పాతవే కొత్తవి కాదండి, మొత్తం అన్ని కర్టెన్స్ మార్దా. అంటే మధ్యాహ్నం అంతా క్లీనింగ్ అయిపోయింది, కొంచెం రెస్ట్ అయిపోయింది. మళ్ళీ ఇదంతా ఈవినింగ్ సెషన్ అండి. అంతా తీసేసి కర్టెన్స్ అన్నీ వేసేసి కిటికీలకు డోర్లకు కర్టెన్స్ అన్నీ మార్చేసి, నాకు ఏదన్నా ఇల్లు క్లీనింగ్ చేసిన రోజు నాకే అనిపిస్తుందండి, అన్నీ ఇట్లా మారి చూసుకుంటానండి ఇల్లంతా. ధూపం వేస్తాను, ఒక మన సెంటెడ్ క్యాండిల్ ఉంటే ఇదివరకు ఉండకపోయేది, ఈ మధ్య ఉంటున్నాయండి. ఎందుకంటే మా అక్కయ్య కూతురు యుఎస్లో ఉంటుంది, తను తెచ్చింది, మా చిన్న పాప తెచ్చింది, అవి పెడుతుంటాను. అంతకుముందు అయితేనేమో సాంబ్రాణి వేసేసేదాన్ని.
ఇప్పుడు అలాంటివి వెలిగిస్తాను. ఏదోనండి చిన్న చిన్న అలా కొంచెం వాటితోటి ఫ్రెష్నెస్ వస్తుంది. ఇల్లు క్లీనింగ్ చేసిన రోజు అసలు ఎంత ప్రశాంతంగా, ఎంత పాజిటివ్గా, చాలా బాగా అనిపిస్తుంది. ఇది మన ఇల్లేనా అన్నంత ఫీలింగ్ వస్తుందండి. అంటే నా మట్టుకైతే నాకు అట్లా అనిపిస్తుందండి. అందరికీ ఎలా ఉంటుందో నాకు తెలియదు కదా. ఏదో ఇంకేదో చేయాలన్న ఉత్సాహంతోనే ఉంటాం కానీ చాలే అన్నట్టు మాత్రం నాకు అనిపించదండి. అంటే నాకు బేసిక్గా నాకు క్లీనింగ్ అంటే చాలా ఇష్టం అండి. క్లీనింగు, గార్డెనింగు ఇలాంటివి చాలా ఇష్టం. ఈ వంట పని ఇలాంటివే నాకు బోర్, కానీ నాకు ఈ క్లీనింగ్ పని చేసుకుంటూ పొద్దంతా కూర్చోన్నా చూసుకుంటారండి. నాకు అలాంటివి చాలా ఇష్టము. తర్వాత ఇది ఎందుకు మీకు ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే, ఎవరికైనానండి లేడీస్కు ఇంత పని ఉంటుంది కానీ ఒక చిన్న మాట చెప్పుదామనే ఉద్దేశంతో ఈ వీడియో పెడుతున్నానండి. ఇంట్లో ఉన్న లేడీస్ని తక్కువ అంచనా వేయకండి. వాళ్ళకి ఎంతో పని ఉంటుందండి, బోలెడు పని. ఉద్యోగాలకు పోయే లేడీస్ కంటే ఇంట్లో ఉన్న లేడీస్కి అసలు ఒక వర్ణించలేనంత పని ఉంటుందండి. దయచేసి అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. బయట నుంచి రాగానే పొద్దంతా ఇంట్లో ఉన్నారా, ఏం చేశారు అనకుండా ఓకే బాగుంది అన్న ఒక చిన్న కాంప్లిమెంట్ ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఓకే అండి, మరొక మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.